సిటీవీ న్యూస్. మనిషికి ఉన్నతమైన విలువలతో కూడిన జీవితాన్ని అందించే సాధనం విద్యనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో అందించే విద్యా కిట్లను భీమిలి జోన్ 3వ డివిజన్లో ఉన్న ఫిషర్మెన్ కాలనీ ప్రాథమికోన్నత పాఠశాలలో గంటా నూకరాజు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వ్యక్తి వికాసానికి ఎదుగుదలకు ఉపయోగపడుతుందని అన్నారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా సహకరిస్తోందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఇంట్లో ఒక పిల్లాడికి మాత్రమే ఆర్థిక సహకారం అందించేవారని, కానీ నేడు కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహకారం అందించామని అన్నారు. అదేవిధంగా విద్యా కానుక కిట్లను నాణ్యతతో ముడిపడే విధంగా తయారు చేసి అందిస్తున్నామని అన్నారు. విద్యార్థులకు పాఠశాలలో సన్న బియ్యంతో ఆహార భద్రత కల్పిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఇస్తున్న సహకారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు గంటా నూకరాజు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాసారపు నాగరాజు, మారోజు సంజీవ కుమార్, కొక్కిరి అప్పన్న, వాడ మొదలు సత్యారావు, పైడిపల్లి నరసింగరావు, వియ్యప్పు పోతురాజు, గండిబోయిన పోలిరాజు, కందుల సుందర్రావు, వాసుపల్లి వంశీ, పీరుపిల్లి రాజు, విద్యా కమిటీ చైర్మన్ మద్దిల శ్రీను, ఉపాధ్యాయులు రామకృష్ణ, సతీష్ మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎంతమంది అంతమందికి తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి చిన్న చిన్న కారణాలు చేద్దాం, 300 యూనిట్ కానీ కావాలని, అలాగే ఔషధం ఈ 3 నిబంధనలు పెట్టి కొంతవరకు ఆడుకోవచ్చు. అది కూడా గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ 300 యూనిట్లు కూడా తీసివేయాలని, ప్రతి ఒక్కరికి చదువుకున్న తర్వాత వైట్ కార్డు మనకి ఇవ్వాలనేది ప్రభుత్వం కూడా కోరడం జరిగింది. అవి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. మరి 1వ తరగతిలో జాయిన్ అయిన పిల్లలకి, ఎవరైతే 1వ తరగతిలో జాయిన్ అవుతారో వారికి కూడా మళ్ళీ తల్లికి వందనం ఇవ్వటం, అలాగే 10th నుంచి ఇంటర్మీడియట్ వెళ్ళిన కూడా తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుంది. మన ఉద్యోగుల తేదీ వారికి తీసుకొచ్చి 5వ తేదీన జూలై 5 కూడా వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి రాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సచివాలయానికి వెళ్ళి మీ నెంబర్, మీ ఆధార్ కార్డు నెంబరు, తల్లిదండ్రుల నెంబర్ పట్టుకొని చెక్ చేసుకున్నట్టయితే పిల్లలు పడ్డాయి లేదని కూడా మీకు తెలుస్తుంది. కంపల్సరీ అది మీరు పాటించాలని కోరుతున్నాం. మన స్కూల్లో ఈ ఉత్తీర్ణ శాతం పెరగాలంటే ప్రతి ఒక్కరు కూడా సుమారుగా ప్రతి పిల్లలు కూడా 80% హాజరు ఉండాలి. హాజరు లేనప్పుడు ఏమవుతుందంటే మీకు అమ్మఒడి ప్రభుత్వం తేడా చూసుకోండి. మరి ప్రతిదీ కూడా మీకు తెలుసు అందరికీ. ప్రభుత్వం వచ్చినంటే పెన్షన్స్ పెంచారు, 3000 నుంచి 4000 చేయడం, అలాగే దివ్యాంగులు అయితే 3000 నుంచి 6000 చేయడం, మంచాన్ని పెట్టడానికి అయితే 10,000 నుంచి 15,000 వరకు చూడడం జరుగుతుంది. ప్రతిదీ కూడా మరి ప్రభుత్వం ఇచ్చేదాన్ని మన సద్వినియోగం చేసుకోవాలి. మరి పిల్లల్ని కంపల్సరీ మీ తల్లిదండ్రులు ఎక్కువమంది రాలేదు, కానీ తల్లిదండ్రులు అందరూ కూడా కంపల్సరీ ప్రభుత్వ బడి పండించాలి. నీట్నెస్గా ఇప్పుడు ఏదైతే బట్ట ఇచ్చారో బట్ట ఇచ్చిన తర్వాత ఆ బట్టలు కుట్టించిన తర్వాత 3 జతలు అవుతాయి. వారానికి 3 రోజులకి 2 రోజులు ఒకటి వేస్తే 3 జతలు కరెక్ట్గా వస్తాయి. తర్వాత షూస్ కానీ అలాగే బెల్ట్స్ కానీ అన్నీ కూడా నీట్గా తయారు చేసి పంపించాలి. పిల్లల్ని పంపిస్తే
గవర్నమెంట్ కంటే మా పిల్లలు ఇంకా బాగా ఉంటుంది. ఎందుకంటే ఆ డ్రెస్ కానీ ఆ బ్యాగ్స్ కానీ అన్నీ కూడా ఏ పార్టీకి సంబంధం లేకుండా కంటిన్యూ